అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతలు 5 ఏళ్లు ఎక్కడ పనిచేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమిలినేని సురేంద్రబాబు. అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అభ్యర్థులు పాల్గొన్నారు. ఎంపీగా ఉండి కూడా నియోజకవర్గంలో నిధులు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. ఎంపీ నిధుల లెటర్లతో వైసీపీ అభ్యర్థి రంగయ్య ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో సంక్షేమం చేసే సత్తా ఉన్న వ్యక్తి అని అంబికా లక్ష్మీనారాయణ కొనియాడారు. తాను కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, తమ ఇద్దరిని గెలిపిస్తే యువతకు ఉపాధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కుంటుపడింది. ఈ మధ్య కాలంలో వచ్చాడు మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్య గారు. ఆయన ఎంపీగా ఉన్నారు. ఏ రోజు కూడా ఈ కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా చూడని ఈ వ్యక్తి ఈ రోజు ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నేను మంచివాడుగా ఉంటానని చెప్పుకుంటున్నాడు. మంచివాడే ఉండొచ్చు, కానీ ఈ మంచితనం పనిలో చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన చేయాల్సిన ఆయనకున్న నిధులన్నీ కూడా ఏ రోజు కూడా ఖర్చు చేయని ఈ వ్యక్తి ఈ రోజు 1 నెల 2 నెలల్లో వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తా 5 కోట్లు ఇస్తా అని చెప్పాడు. అది విరుద్ధం. అది ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ప్రజలు కూడా మద్దతులో పెట్టారు. అలా లెటర్లు ఇచ్చినవి కూడా ఇప్పుడున్న కలెక్టర్ గారు, ఎప్పుడున్న ఎన్నికల కమిషన్ గారు కూడా ఇవి అప్రూవ్ చేయకుండా మూలన పడ్డాయి. కాబట్టి ప్రజలారా, మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి. మన ప్రభుత్వం రాబోతుంది. మన యూత్కి ఉపాధి కావాలి. మనకి భైరవ దీపక నీళ్లు వస్తే, ఎప్పుడైతే మన కమ్మదూరు చెరువు నీళ్లు వస్తాయో మీ అందరూ కూడా మనకి భూగర్భ జలాలు అన్ని చోట్ల ఇంప్రూవ్ అవుతాయి. 2019లో మీరందరూ కూడా ఒక దూరదృష్టి లేకుండా పొరపాటున ఒక మనిషిని నమ్మి మీరు ఓటేసేందుకు కోసం ఈ రోజు అందరూ కూడా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పాలై పరాయి రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు చూస్తున్నాం, రాష్ట్రంలో కరెంటు ఛార్జ్ ఎన్నిసార్లు పెంచారమ్మా మనకి 8 సార్లు కూడా పెంచారు కరెంట్ ఛార్జీలు. ఈరోజు బస్ ఛార్జీలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, అనేక రకాలైనటువంటి నిత్యావసర ధరలన్నీ కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు సామాన్య మానవులు మనం జీవించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉండలేదు. ఇవన్నీ కూడా దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంపీలు దాదాపు 30 మంది ఎంపీలని రాష్ట్రం నుంచి పంపిస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడరు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు. మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడిగేటువంటి పరిస్థితి కూడా లేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం.